Hi friends, how are you all? Welcome to my channel. Today, PR గవర్నమెంట్ కాలేజ్ అట్లా ఎప్పుడు కట్టారు, అట్లా ఎవరు కట్టారు, ఏంటి అని విషయాల్ని గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఫ్రెండ్స్. గురుగారు చెప్పండి, అట్లా పిఆర్ కాలేజ్ ఎప్పుడు నిర్మించారు, అట్లా ఏంటి? పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ 18 1884లోని ఈ కళాశాలని ఓపెనింగ్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో చదువుకొని అద్భుత శిఖరాల్లోకి వెళ్ళి, అందులో కొంతమంది డోనర్స్ కూడా ఈ పిఆర్ కాలేజ్కి ఒక స్పోర్ట్స్ స్టేడియం అని, ఒక ఇండోర్ స్టేడియం అని అలాంటి ఎందరో కట్టించి ఉన్నారు. ఇటువంటి కళాశాల మన కాకినాడలోని ఉండడం అది మనకి ఎంతో గర్వకారణం. కాకినాడ అట్లా ఎక్కడుందండి అడ్రస్? కాకినాడలోనండి. ఇప్పుడు జీజీహెచ్ జ్యోతిరావు పూలే ఎదురుగా ఉండేటువంటి స్ట్రీట్లోని లోపల పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉందండి. కానీ ఉదాహరణకి అటువంటి కళాశాల మా కాకినాడ నగరానికి ఉండటం మాకెంతో గర్వకారణం. ఇంచుమించు 142 సంవత్సరాలు అయిందండి ఈ కళాశాల స్థాపించి. కానీ ఈ రోజుకి కూడా ఈ కళాశాల ఎప్పుడు చూసినా కలకల్లాడుతూనే ఉంటుంది. ఎన్నో ప్రైవేటు కళాశాలలు వచ్చినప్పుడు కూడా ఈ కళాశాల చూడగానే ఒక్కసారి అందులోకి అడుగు పెట్టగానే ఎక్కడ లేని ఆనందాన్ని పొందగలుగుతాం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఇంత పురాతన కళాశాల మన కాకినాడ నగరంలో ఉండడం మనకెంతో గర్వకారణం. అప్పట్లో పిఠాపురం రాజాగారు కట్టించిన కళాశాల అనేది. అప్పట్లోని 1884లో పిఠాపురం మహారాజా వారు స్థలాన్ని విరాళంగా ఇచ్చి మళ్ళీ పిఆర్ కాలేజీని స్థాపించి కట్టించి ఇచ్చినటువంటి మహానుభావుడైన. యుగాలు మారినా తరాలు మారినా ఆయన ఎప్పుడు మన హృదయాల్లోని కలకాలం ఉంటాడు మనస్ఫూర్తిగా. అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన. నిజంగా ఆయన ఎలా ఉంటారో మనకు ఇప్పటికీ తెలియదు, కానీ ఆయన కట్టించిన కాలేజ్ మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎలా ఉంది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే అప్పట్లో రాజులు ఎంత బాగా కట్టించారని మనం ఈ కాలేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి ఆ పెగిటిల్ తీసేది.